కొరకు వెలిగే వారిగా, వెలిగే జ్యోతులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఈ మోషే ఏలియాలను దేవుడు సాక్షులుగా వాడుకుంటున్నాడు. వారు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేవుడు అభిషేకించాలి. దేవుడు నిన్ను నన్ను దేవుడు అభిషేకించాలని కోరుకుంటున్నాడు. ఒకరోజు ఒక తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఒకరోజు ఒక తల్లి వచ్చింది యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గరికి ఒక తల్లి వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. ఏమని అడుగుతుందయ్యా అని అంటే, అయ్యా ఇదిగో నువ్వు వచ్చి నా బిడ్డలు చేపలు పట్టుకుంటా ఉంటే నేను నిన్ను మనుషులు పట్టుకునే జాలరుగా మారుస్తాను అని నా పిల్లలని పిలిచావు. వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని విడిచిపెట్టి, వారి ఉద్యోగాలను విడిచిపెట్టి వారు నిన్ను వెంబడిస్తున్నారు. వారు నీ పనే చేస్తున్నారు, నీ వెంటే ఉంటున్నారు, నువ్వేం చెప్తే అది చేస్తున్నారు. అయితే నాదొక కోరిక ఉందయ్యా, తీరుస్తావా అని అడుగుతుందంట. ఏమని కోరిక? ఆమె అంటుంది, అయ్యా నీవు నీ రాజ్యములో సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు నా కుమారులిద్దరూ ఒకడు కుడి ప్రక్కన కూర్చోవాలి, ఒకడు ఎడమ ప్రక్కన కూర్చోవాలి. ఏమని కోరుకుంటుంది తల్లి? ఏమని కోరుకుంటుంది? నా పిల్లలు, నీవు పిలిచిన నా పిల్లలు, నీ సేవ చేయుచున్న నా పిల్లలు ఎక్కడుండాలి? నీకు సన్నిహితముగా ఉండాలి, నీ సన్నిధిలో నిలబడి ఉండాలి.